జరగనుంది. ఉదయం 11:30 సమావేశం నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుపై చర్చిస్తారు. కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారంపై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నడ్డా నివాసంలో బీజేపీ నాయకులు సమావేశం కానున్నారు. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఉదయం 11:30 సమావేశం నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తారు. కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఇక రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నడ్డా నివాసంలో బీజేపీ నాయకులు సమావేశం కానున్నారు. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఉదయం 11:30 సమావేశం నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, చెప్పండి, ఈ రోజు ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం జరగనున్నట్టు తెలుస్తుంది. మరి ప్రధానంగా ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ అఖిల. మొత్తంగా కూడా అంటే ఎన్డీఏ కూటమి ఆశించిన స్థాయిలో సీట్లు సాధించకపోయినప్పటికీ కూడా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రధాని మోడీ పూర్తి స్థాయిలో సంసిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఫలితాల అనంతరం ఈ రోజు చాలా కీలకమైనటువంటి సమావేశం జరగనుంది. ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ ఏ రకంగా ఉండాలి, ప్రమాణ స్వీకారం ఎలా చేయాలి అనేటువంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు 11:30 నడ్డా నివాసంలో ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. ఈ యొక్క సమావేశంలో అనేకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. నిజానికి 241 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కి బీజేపీ రాకపోయినప్పటికీ మిత్రపక్షాలతో ఎన్డీఏ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి చంద్రబాబు అదేవిధంగా నితీష్ కుమార్ హాజరయ్యే అవకాశం ఉంది అనేటువంటిది కూడా మనకు తెలుస్తోంది. ఈ రకంగా పూర్తి స్థాయిలో జేపీ నడ్డా నివాసంలో ఇప్పటికే బీజేపీ నాయకులు సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేబినెట్ విస్తరణతో పాటుగా ప్రధానంగా ప్రమాణ స్వీకారం, రాష్ట్రపతి భవన్ కి సంబంధించినటువంటి అంశాలపైనే ఈ యొక్క సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా సంస్థాగతంగా బీజేపీ ఏ స్థానాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడం పైన కూడా అనేకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది అఖిల. రైట్ రిషికేష్, థ్యాంక్ యూ.